లంచ్ బాక్స్ రెసిపీస్లో మరో ఐటెం ముందుకొచ్చేసింది. ఇలా వంకాయ మామిడికాయ వేసి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈ కూర చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఇందులో టమోటాలు, ఉల్లిపాయలు, వంకాయలు అండ్ మామిడికాయ ముక్కలు, పచ్చికరివేపాకు ఇవే అండి. ఇంకా పోపు దినుసులు ఏటు కామన్, ఉప్పు పసుపు కారం అనేది కామన్. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించండి. ఇది కొద్దిగా జస్ట్ హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఆయిల్లోనే వేయించుతూ ఇప్పుడు తరిగిన టమోటా ముక్కల్ని కూడా వేసేసి వేయించండి. దీన్ని హాఫ్ కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వంకాయల్ని కడుక్కొని ముక్కలుగా చేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. వెంటనే వేయాలి కదా, అందుకోసం కర్ను రాకుండా నీళ్ళల్లో ఉప్పు వేసి ఈ వంకాయ ముక్కల్ని వేయండి, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు వాటర్లో ఉన్నటువంటి వంకాయ ముక్కలు కూడా వేసి అటు ఇటు తిప్పుతూ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని. వంకాయ అనేది హాఫ్ వరకు కుక్ అయ్యేంత వరకు ఇలా అటు ఇటు తిప్పండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసి మనం ముక్కలకంతా పట్టేలాగా అటు ఇటు తిప్పండి. వంకాయలు అనేది ఉప్పు కారం బాగా పడితేనే టేస్ట్గా ఉంటుంది. ఈ కూరకి ఏ వంకాయలంటే ఆ వంకాయలు వేస్తే అంతగా బాగోదు. మనకు వైట్ గ్రీన్ కలిసి ఉంటాయి కదా, అలాంటి వంకాయలు అనమాట. మా పక్క అయితే తాల్వాయపడి వంకాయలు అనేవాళ్ళు. మా పక్క అంటే చిన్నప్పుడు నేను నెల్లూరు డిస్టిక్లో చదువుకున్నాను. మ్యారేజ్ అయితే రాయలసీమలో జరిగింది. సో నెల్లూరు నాదే, రాయలసీమ మాదే. నెల్లూరు ఫేమస్ వంటలు, రాయలసీమ ఫేమస్ వంటలు కూడా ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు వంకాయలు హాఫ్ ఉడికిన తర్వాత ఈ ఉప్పు పసుపు కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం ఉడికాయి అనుకున్నప్పుడు వాటర్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలను, ఈ కూరకు మనకు హై ఫ్లేవర్ తీసుకొచ్చేది ఈ మామిడికాయ ముక్కలు. అంటు మామిడికాయ వేస్తేనే బాగుంటుంది. ఈ అంటు మామిడికాయ ముక్కలను కూడా వేసేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది ఈ వంకాయ కర్రీకి పడుతుంది. అంతే అండి, ఇంకా ఎక్కువేం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో వంకాయ మామిడికాయ కొంచెం కుక్ అయింది అనుకున్నప్పుడు ఇలా లిడ్ పెట్టి కుక్ చేస్తేనే మనకు అన్నీ బాయిల్ అవుతాయి. ఈ స్టేజ్లో మనం కొత్తిమీరని అలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకు ఎంతో కమ్మగా ఉన్నటువంటి వంకాయ మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పల్లెల్లో అయితే ఇది చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫీల్ అనేది తెలుస్తుంది తినేటప్పుడు. నంచుకొని ఎక్స్ట్రా అవసరం లేకుండా వంకాయలు, మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటాయి. మామిడికాయను పూర్తిగా ఉడకనివ్వద్దు. హాఫ్ ఉడికిన తర్వాత ఆఫ్ చేస్తే ఆ వేడికే రిమైనింగ్ కుక్ అయిపోతుంది. ఈ కర్రీ తింటూ ఉంటే ప్రతి బయటికి ఆ ఫీల్ తెలుస్తుంది. ఈ ఫ్లేవర్ మీరు కూడా ఆస్వాదించాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.